సాయి కదంబమాల 19వ భాగానికి స్వాగతం సుస్వాగతం. శ్రీ అమరేంద్ర శ్రీమతి పద్మసాయి దంపతులు మండపేట వాస్తవ్యులు. పద్మసాయి గారు తనకు శ్రీ సాయిబాబా వారు కలిగించిన మహిమను ఇలా చెప్తున్నారు. కుందనపు బొమ్మలా ఉండే పద్మసాయి కాలారా చకచకా నడిచి ఆడుకునే చిట్టి తల్లికి శత్రువులకు కూడా రాకూడని అనారోగ్యం 2 సంవత్సరాల వయస్సులో కాలుకి పోలియో వచ్చింది. ఆమె నడవలేకపోయింది, దివ్యాంగురాలయ్యింది. తల్లిదండ్రుల గుండె దుఃఖంతో చిరువే అయ్యింది. పద్మసాయి గారు ఎక్కువ భాగం ఇంట్లోనే ఉండిపోయేవారు. 8 సంవత్సరాల క్రితం పడిపోతే ఎడమకాలికి హైదరాబాద్లో ఒకసారి, కాకినాడలో ఒకసారి ఆపరేషన్ జరగడంతో 2 సంవత్సరాలు మంచంపైనే ఉండిపోయారు. ఇటీవల వాకర్తో నడవగలుగుతున్నారు. మండపేటలో బాబావారి సత్సంగం నిర్వహించే బేబీ గారు పద్మసాయిని వచ్చి బాబావారికి నమస్కరించుకోమని ఆమె బంధువు కుమారి గారి ద్వారా కబురు చేస్తే ఎట్టకేలకు బేబీ గారి సత్సంగానికి పద్మసాయి వెళ్ళారు. అప్పుడే బాబావారి మీద ఇన్నాళ్లకు తెలిసింది సాయిబాబా ఎవరని, ఇన్నేళ్లకు తెలిసింది సాయినాథుడెవరని అనే పాటను స్వయంగా రాసి పాడారు పద్మసాయి గారు. ఆమె మంచి గాయని, మధురమైన గానం విన్నవారి కనులు చెమర్చక మానవు. బేబీ గారి సత్సంగానికి వెళ్ళటం వలన తనకు బాబా పట్ల భక్తి కలిగిందంటారు పద్మసాయి. పద్మసాయి శ్రీ సాయిబాబా వారి దివ్య పూజ 11 వారాలు చేసుకుంటానని మొక్కుకున్నారు. 11 వారాల పూజ ప్రశాంతంగా చేసుకున్నారు ఆమె. 11వ వారం సాయంత్రం వారి మడేలు తన భర్త బట్టలు ఉతుకుతుంటే 3,500 రూపాయలు జేబులో ఉండిపోయాయమ్మా అని ఆ డబ్బులు ఆరబెట్టి కంగారుగా తీసుకుని వచ్చి ఇచ్చింది. జేబులో డబ్బులున్న విషయం వీరికి జ్ఞాపకమే లేదు. బాబావారు తాము నష్టపోకుండా తమకు డబ్బులు ఇప్పించారని సంతోషపడతారు పద్మసాయి. తన భక్తులు ఉపవాసాలున్నా, కష్టపడినా, నష్టపోతున్నా సహించలేరు బాబా. కేవలం సాయి నామస్మరణతోనే సంతుష్టులయ్యే సాయి 11 వారాల దివ్య పూజ ఫలం ఆ విధంగా అందుకున్నారు పద్మసాయి గారు. ఆమె బాబావారి మరొక మహిమను గురించి ఇలా చెప్తున్నారు. పద్మసాయి 2014వ సంవత్సరంలో వారి బంధువు కుమారి గారి కుటుంబంతో షిరిడీ వెళ్ళారు. షిరిడీ వెళ్ళడానికి పద్మసాయి వాకర్తో ఎంత నడిచినా రైల్వే ప్లాట్ఫారం మీద వేగంగా వెళ్ళేందుకు వీల్ చైర్ ఉంటే బాగుంటుంది అనుకున్నారు. ఆ సమయంలోనే రాయగఢ్ నుండి వారి ఆడబిడ్డ ఫోన్ చేశారు. ఆమెకు కొంతకాలం క్రిందట యాక్సిడెంట్ అయింది. ఆ సమయంలో కొన్నటువంటి వీల్ చైరు నీకు పంపుతున్నాను. నేను యాక్సిడెంట్ వల్ల అయిన గాయాల నుంచి కోలుకున్నాను. నాకిక వీల్ చైర్ అవసరం లేదు, నీవు వాడుకో అని. వెంటనే రాయగఢ్ నుండి ఎండగండి వీల్ చైర్ రావటము, ఆ చైర్ సహాయంతో తాను షిరిడీ వెళ్ళటం నిజంగా చాలా సంతోషం అనిపించింది పద్మసాయి గారికి.
షిరిడీ వెళ్ళే నిమిత్తం తాను వీల్చైర్ కొనుక్కోవాలనుకున్న సమయంలోనే ఫోన్ రావటం బాబాగారి మహిమే అనుకుంటారు పద్మసాయి. ఆ వీల్చైర్లో ఆమె షిరిడీ 3 సార్లు వెళ్ళారు. అంతా బాబా దయ అంటారు ఆమె. ఈ వారంలో పద్మసాయి గారికి బాబావారు కలిగించిన ఈ 2 మహిమల గురించి చెప్పుకున్నాం. రాబోవు వారాలలో మరికొన్ని మహిమలను గురించి వీరివే మనం చెప్పుకుందాం. కల్మషం లేని భక్తి ప్రపత్తులు గల పద్మసాయి గారి పట్ల శ్రీ బాబావారి కరుణా కటాక్షాలు కలకాలం ఉండాలని మనసారా మనం కోరుకుందాం. ఈరోజు మనం ఈ విధంగా బాబావారి మహిమల గురించి చెప్పుకున్నాం. మళ్ళీ గురువారం బాబావారి మరొక క్రొత్త మహిమల గురించి చెప్పుకుందాం. జై సాయిరామ్.